శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. విభూతి యోగం 10వ అధ్యాయం. ఈవేళ మనం 7వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. భగవానులు చెబుతూ ఉన్నారు, అర్జున, నా యొక్క విభూతిని అనగా ఐశ్వర్యమును, విస్తారమును, యోగమును, అలౌకిక శక్తిని కూడా ఎవడు యథార్థముగా తెలుసుకొనుచున్నాడో అతడు నిశ్చలమగు యోగముతో కూడుకొనుచున్నాడు. ఈ విషయమున సందేహము లేదు అని భగవానుడు చెప్పాడు. అందుకే మన వాళ్ళు ధర్మ అధర్మములను తెలియబడాలి. అధర్మము ఏమిటి అని తెలిస్తే ధర్మము యొక్క విలువ తెలుస్తుంది. ధర్మము ఏమిటి అని తెలిస్తే అధర్మము యొక్క పతనావస్థ తెలుస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్క విషయములో కూడా దైవ లక్షణాలని తెలిసి ఉండాలి, రాక్షస లక్షణాలని తెలిసి ఉండాలి, దేహ లక్షణాలని తెలిసి ఉండాలి, దేహి లక్షణాలని తెలిసి ఉండాలి, క్షేత్రజ్ఞ లక్షణములను ఎన్ని విధములుగా ఒక మానవాళిని ఉద్దేశించి మానవుడు మాధవుడుగా వెదగడానికి కావలసినటువంటి వసతులు, సౌకర్యములు అన్నీ కూడా మన యొక్క పూర్వీకులు, మన పెద్దలు మనకు అందించి వెళ్ళారు. ఈ సత్యములను తెలుసుకొని సత్యశీలురై జీవించినటువంటి వారికి దుఃఖము దరిదాపులకు కూడా రాదు. ఆనందమయమైనటువంటి ఈ జీవితం, పరమాత్మ స్వరూపమైనటువంటి ఈ జీవితం దుఃఖమయం కావడానికి తన చేతులారా తానే చేసుకుంటున్నారు, కానీ వేరొకరు బాధ్యులు కాదు అని ఇక్కడ మనకు తెలియబడుతుంది. ఈ ప్రకారముగా భగవద్ విభూతిని, సృష్టి మహిమను యథార్థముగా ఎవడెరుగునో సమస్త జగత్తు భగవంతుని నుండి ఆవిర్భవించినదని లెస్సగా తెలుసుకొనునో అతడు నిశ్చలమగు యోగముతో, భగవద్ధ్యానముతో, దైవ నిష్ఠతో కూడి ఉండునని ఇట చెప్పబడినది. తత్వతః అనగా యథార్థముగా అని తెలుపబడినందువలన భగవద్ విభూతిని, యోగమును యథార్థముగా నెరుంగవలనే కాని అన్య విధముగా కాదు. అనగా భగవంతుడొకరే సత్యము, వారి నుండి జగదాధారులన్నీ ప్రభవించినవని తెలుసుకొనుటయే వాస్తవ జ్ఞానము. అట్లెరిగినవాడు అవ్యయుడగు ఆ పరమాత్మనే పొందుటకు కృత నిశ్చయుడై నిశ్చల ధ్యాన యోగముతో, దృఢ ప్రయత్నముతో కూడియుండును. అవికంపేన అనగా నిశ్చలమగు అని చెప్పబడిట వలన అతడు అనుసరించు ధ్యాన నిష్ట, యోగము, దైవ విశ్వాసము ఏమాత్రము చెల్లింపనదనియు, ఇటు దృశ్యముపైకి అటు దైవముపైకి ఊగులాడునది కాదనియు స్పష్టపడుతున్నది. ఇది మనకు మానవుడికి వస్తున్నటువంటి దుఃఖమునకు కారణమైనటువంటి మూలం ఎక్కడ ఉన్నది, దీన్ని తెలుసుకోవాలి. మానవుడు మాధవుడిపైనే దృష్టి ఉంచి మానవుడు మాధవుడుగా పరిణితి చెందాలి అంటే సాంసారిక విషయములను, బాహ్య విషయములను, ప్రకృతి విషయములను నిమిత్త మాత్రముగా తీసుకొని ఒక పనిముట్టులాగా ఈ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ సర్వశ్రేష్ఠుడగు పరమాత్మనే మగునకు సర్వము అనే భావన ఎవరికి కలిగి ఉంటుందో వాడు ఎప్పటికీ కూడా దుఃఖములకు లోను కాడు, మాయకు లోను కాడు. ఏ అజ్ఞానము కూడా వారిని ఆవరింపలేదు. అట్లు కాకుండా
భగవంతుణ్ణి నిమిత్తంగా తీసుకొని సంసారమే శ్రేష్టమైనదని, దేహమే శ్రేష్టమైనదని, శబ్దస్పర్శ రూప రసగంధములతో వచ్చే ఆనందమే శాశ్వతమైనదని భ్రమలో ఎవరు ఉంటారో వారు అందరూ కూడా దుఃఖమునకు కారకులై ఉంటారు. దుఃఖము వారే కలిగించుకుంటూ ఉన్నారు కానీ వేరొక్కరు దుఃఖమునకు కారణము కాదు అని ఇక్కడ మనకు తేట తెలివవుతుంది. నసంశయ అనగా సందేహము లేదు, ఇది నిశ్చయము అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. భగవానుడు పైన తెలిపిన వాక్యము యొక్క సత్యత్వము లెస్సగా నిరూపింపబడినట్లయినది. కావున ముముక్షువు భగవద్విభూతిని బాగుగా తెలుసుకొని తత్ఫలితముగా నిశ్చలమగు ధ్యాన నిష్ట అవలంబించి భగవత్ ప్రాప్తికై యత్నించవలేను. ఇచ్చట యహ ఎవడు అని శబ్ద ప్రయోగము చేయుట వలన జాతి, మత, కుల, లింగ, వయోపరిధి ఏమాత్రము లేదు. మనకి ఇక్కడ తేట తెలివైనది. ఒకప్పుడు శూద్రులు వేదం వింటే చెవులో సీసం పోయాలి అని ఉన్నది. ఆలయము లోపలికి శూద్రులకు ప్రవేశము లేదు. ఆ విధంగా ఉన్నటువంటి విధానాన్ని శంకర భగవత్పాదులు మనకు సమానమైనటువంటి స్థితి కలిగించి దైవాన్ని తలుసుకోవడానికి అందరూ అర్హులే, అందరూ భగవంతుని యొక్క సంతతే కానీ అందరూ దైవ స్వరూపులే కదా. మమాత్మ సర్వభూతాత్మ మన్నాద శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురువే నమః. చీమ మొదలు బ్రహ్మ వరకు ఉన్నది ఒకే ఆత్మస్వరూపమని నిరూపణ చేశారు. కనుక ఈరోజు మనం స్వేచ్ఛగా భగవద్గీత, విష్ణు సహస్రనామాలు, సంస్కృతం అంతా చదువుకోగలుగుతూ ఉన్నాం. గుడిల్లో కూర్చొని దైవార్చన చేసుకోగలుగుతున్నాం. ఎంతటి మహద్భాగ్యాన్ని మన పూర్వీకులైనటువంటి గురు సాంప్రదాయం మనకు అందించినది. కావున అందరము కూడా మనం భగవద్విభూతిని గూర్చి బాగుగా నెరింగినచో నిశ్చల యోగమును బడయగలుగుతున్నాడని స్పష్టమగుతున్నది. దైవ సంబంధమైన నిశ్చల యోగ మెవనికి సిద్ధించును అనే ప్రశ్న మొదలైనప్పుడు భగవద్విభూతిని యథార్థముగా నెరింగిన వానికి సిద్ధించును అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. సత్యాన్ని సత్యముగా తెలియలేక వక్ర మార్గమున ఆలోచన చేసుకున్నటువంటి వ్యక్తి చెడిపోతాడు. అట్లు కాకుండా శాస్త్రీయ ధర్మాన్ని అనుసరించి, గురు వాక్యాన్ని అనుసరించి, స్వ అనుభవాన్ని తీసుకొని ఎవరైతే నిష్ఠాగరిష్టత చెంది ఉంటారో వారు తప్పకుండా దుఃఖరాహిత్యాన్ని, భ్రాంతి రాహిత్యాన్ని పొందగలరు. ఇందులో ఏమాత్రము కూడా అనుమానం లేదు. ఈ ప్రకారముగా భగవద్విభూతిని, భగవత్ తత్వమును బాగుగా తెలుసుకొనిన భక్తులు నిర్మల భక్తితో అతనిని సేవించుదురని 2 శ్లోకముల ద్వారా తెలుపుతున్నాడు భగవానుడు. 8, 9వ శ్లోకాలని రేపు ఎల్లుండికి తెలుసుకుందాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.